వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. స్క్రీన్ పై మీరు చూస్తున్నది సాధారణ క్షిపణి కాదు. శత్రువుల రాడార్ల కళ్ళు కప్పి అదృశ్యంగా దూసుకెళ్లే ఒక అస్త్రం. శత్రువు కనిపెట్టేలోపే కాటేసే పాముల వంకర టింకర మార్గాల్లో ప్రయాణించే ఈ మిసైల్ పేరు వింటేనే ఇప్పుడు సరిహద్దు అవతల వణుకు మొదలైంది. పశ్చిమ దేశాల రక్షణ గుత్తాధిపత్యానికి మూకుతాడు వేస్తూ భారత్ అత్యంత రహస్యంగా అభివృద్ధి చేసిన ఈ ఘోస్ట్ మిసైల్ వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ ఏంటి? అమెరికా గర్వంగా చెప్పుకునే తొమహాక్ క్షిపణి కంటే మన స్వదేశీ టెక్నాలజీ ఎందుకు అత్యంత ప్రమాదకరంగా మారింది? కేవలం 100 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ 1500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ను ఇది ఎలా బూడిద చేయగలదు? పాకిస్తాన్ మొత్తం మన గురిలోనే ఉందా? టిబెట్ సరిహద్దులోని చైనా బంకర్లపై ఈ ఘోస్ట్ అటాక్ చేస్తే జరిగే బీభత్సం ఎలాంటిది? ఒకప్పుడు భారత్ను తక్కువ అంచనా వేసిన విదేశీ మీడియా నోళ్లు మూతపడేలా డిఆర్డీఓ చేసిన వ్యూహాత్మక ప్రయోగం ఏంటి? భారత రక్షణ రంగాన్ని శాసించబోతున్న ఈ సరికొత్త బ్రహ్మాస్త్రం కథ ఏంటో, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ మైండ్ బ్లోయింగ్ నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ సరిహద్దుల్లో గోస్ట్ మిసైల్ గర్జించింది. రాడార్ల కళ్ళుగప్పి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించడమే ఈ అస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అగ్రరాజ్యాల గుత్తాధిపత్యానికి బ్రేక్ వేస్తూ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించింది. విదేశీ ఆయుధాలపై ఆధారపడడం పూర్తిగా పక్కన పెట్టి స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఈ సరికొత్త గోస్ట్ మిసైల్ మన శత్రు దేశమైన పాకిస్తాన్ మొత్తాన్ని తన గురిలోకి తెచ్చుకోగలదు. డిఆర్డీఓ అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ఈ క్రూయిజ్ క్షిపణి శత్రు స్థావరాలను నామరూపాలు లేకుండా చేస్తుంది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన తోమాహాక్ క్షిపణికే ఇది సవాల్ విసురుతోంది. భారత సైన్యానికి అదనపు బలాన్ని ఇస్తూ ఈ మిసైల్ రక్షణ వ్యూహాలను మార్చేయబోతుంది. అధునాతన సాంకేతికతతో రూపొందిన ఈ అస్త్రం రాబోయే రోజుల్లో దేశ సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలుస్తుంది. యుద్ధరంగంలో భారత్ మార్గాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా ఈ ప్రయోగం సాగింది. మన సైనికుల ధైర్యానికి అధునాతన సాంకేతికత తోడవడంతో శత్రువులకు పరాజయం ఖాయంగా కనిపిస్తుంది. సరిహద్దుల్లో శాంతిని కాపాడడానికి ఈ గోస్ట్ మిసైల్ భారత్ చేతిలో బ్రహ్మాస్త్రం కానుంది. అమెరికా సైన్యానికి గర్వకారణమైన తోమాహాక్ మిసైల్కు గట్టి పోటీనిస్తూ భారత గోస్ట్ దూసుకొచ్చింది. ఇప్పటి వరకు తోమాహాక్ క్షిపణిని అమెరికా 50 సార్లకు పైగా అప్గ్రేడ్ చేస్తూ మార్పులు చేసింది. ఇన్ని మార్పులు చేసినా తోమాహాక్ క్షిపణి శత్రువుల రాడార్లకు సులభంగా దొరికిపోయే అవకాశం ఉంది. కానీ మన దేశీయ గోస్ట్ మిసైల్ను రాడార్లతో కానీ ఫైటర్ జెట్లతో కానీ గుర్తించడం అసాధ్యం. ఈ 2 క్షిపణులు సబ్సోనిక్ వేగంతో ప్రయాణించిన భారత మిసైల్లో నావిగేషన్ అత్యంత అద్భుతంగా ఉంటుంది. మన దేశానికి చెందిన సొంత ఉపగ్రహాల దిశానిర్దేశంలో ఈ గోస్ట్ క్షిపణి అత్యంత వేగంగా దూసుకెళ్తుంది. విదేశీ మీడియా గతంలో చేసిన విమర్శల నోళ్లు మోయిస్తూ డిఆర్డీఓ శాస్త్రవేత్తలు దీనిని సాధించారు. ఒకప్పుడు మన ప్రయోగాలను తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు భారత్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అమెరికా తన తోమాహాక్ క్షిపణులను బ్రిటన్, జపాన్ వంటి మిత్ర దేశాలకు మాత్రమే సరఫరా చేస్తోంది. కానీ భారత్ ఎవరిపైన ఆధారపడకుండా సొంతంగా ఈ ఘనత సాధించి రక్షణ రంగంలో నిలిచింది. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి గండి కొడుతూ భారత్ గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో తన ముద్ర వేసింది. ఈ సాంకేతిక విజయం దేశ రక్షణ పరిశోధనలో ఒక మైలురాయిగా ఎప్పటికీ నిలిచిపోతుంది. డిఆర్డీఓ దశాబ్ద కాలం పాటు రాత్రింబగలు శ్రమించి ఈ గోస్ట్ క్షిపణిని అద్భుతంగా అభివృద్ధి చేసింది. దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది సునాయాసంగా ఛేదించగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ క్రూయిజ్ క్షిపణిని ఇండియన్ తోమాహాక్గా పిలుస్తున్నారు. ఈ మిసైల్ విజయవంతం కావడంతో భారతదేశం రక్షణ రంగంలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. కేవలం 100 మీటర్ల అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడం దీని ప్రత్యేకత. వంకర టింకర మార్గాల్లో ప్రయాణిస్తూ శత్రువుల అంచనాలకు అందకుండా లక్ష్యం వైపు తీసుకువెళ్తుంది. శత్రువుల రక్షణ వలయాన్ని ఛేదిస్తూ వారి ఊహకందని రీతిలో ఈ క్షిపణి దాడి చేస్తుంది. సంప్రదాయ అణువార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఈ గోస్ట్ క్షిపణికి ఉంది. దీనిలో అమర్చిన మానిక్ అనే చిన్న టర్బో ఫ్యాన్ ఇంజన్ ఈ క్షిపణికి ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిన్న ఇంజన్ క్షిపణిని సుదీర్ఘకాలం పాటు గగనతలంలో నిలబెట్టేందుకు దోహదపడుతుంది. లక్ష్యం చుట్టూ రౌండ్లు వేస్తూ సరైన సమయం చూసి దాడి చేసే అద్భుత గుణం దీని సొంతం. శత్రువు తప్పించుకునేలోపే ఈ గోస్ట్ క్షిపణి తన పనిని విజయవంతంగా పూర్తి చేస్తుంది.
భారత్ సృష్టించిన గోస్ట్ మిసైల్ శత్రు దేశాల గుండెల్లో గుబులు రేపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్షిపణి పరిధిని గమనిస్తే పాకిస్తాన్లోని ఏ ప్రాంతమైనా మన గురి నుండి తప్పించుకోలేదు. టిబెట్లోని చైనా స్థానిక స్థావరాలపై ఈ గోస్ట్ దాడి చేస్తే అవి బూడిద కావడం ఖాయం. సరిహద్దులో చైనా చేసే దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయడానికి ఈ క్షిపణి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎత్తైన హిమాలయ పర్వతాల వంటి కఠినమైన వాతావరణంలో కూడా దీనిని పరీక్షించి విజయం సాధించారు. పర్వత ప్రాంతాల్లో సైతం శత్రువుల బంకర్లను ముక్కలు చేసే శక్తి ఈ గోస్ట్ క్షిపణికి ఉంది. ఈ మిసైల్ను ఎప్పుడైనా ఎక్కడి నుండైనా ప్రయోగించే వీలుండడం మన సైన్యానికి పెద్ద ప్లస్ పాయింట్. రాబోయే రోజుల్లో దీనిని ఫైటర్ జెట్ల నుండి కూడా ప్రయోగించేలా సరికొత్త వర్షన్ను సిద్ధం చేస్తున్నారు. వైమానిక దళానికి ఈ శక్తి తోడైతే శత్రువుల వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో లాంగ్ రేంజ్ క్షిపణులకు రక్షణ రంగంలో ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన రక్షణ వ్యూహాలను పటిష్టం చేసుకుంటుంది. శత్రువుల దురాక్రమణ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ భారత్ తన సార్వభౌమత్వాన్ని చాటుకుంటుంది. రక్షణ రంగంలో విదేశీ దిగుమతులకు స్వస్తి పలుకుతూ భారత్ ఆత్మనిర్భరత వైపు దూసుకుపోతుంది. 2020లో వెస్ట్ మీడియా చేసిన విమర్శలను తిప్పికొడుతూ మన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. భారత్ స్వయం సమృద్ధిని సాధిస్తూ రక్షణ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని సృష్టించుకుంది. 100% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ గోస్ట్ క్షిపణి భారతీయుల ప్రతిభకు నిదర్శనం. ఆధునిక రక్షణ వ్యూహాలలో సాంప్రదాయిక క్షిపణుల చేరిక మన సైనిక బలాన్ని రెట్టింపు చేసింది. శత్రువుల దాడికి ప్రతిదాడి చేసేలా ఈ వ్యూహాత్మక అస్త్రం మనకు రక్షణగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో భారత రక్షణ రంగానికి ఈ గోస్ట్ మిసైల్ ఒక బ్రహ్మాస్త్రం కాబోతుంది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి, దేశ సార్వభౌమాధికారాన్ని చాటడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. శత్రువు ఎంతటి శక్తివంతుడైనా మన గోస్ట్ మిసైల్ ముందు లొంగిపోవాల్సిందే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించడం ఈ క్షిపణి యొక్క నైజం. ప్రపంచ దేశాల ముందు భారత్ తలెత్తుకునేలా చేసిన మన శాస్త్రవేత్తల కృషి అభినందనీయం. ఈ సరికొత్త గోస్ట్ మిసైల్ శతాబ్దపు రక్షణ ఆవిష్కరణలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఆధునిక యుద్ధ తంత్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. శత్రువు ఊపిరి పీల్చుకునే లోపే సర్వనాశనం చేయడమే ఈ గోస్ట్ మిసైల్ యొక్క అసలు నైజం. విదేశీ ఆయుధాల మోజులో పడకుండా భారత్ సాధించిన ఈ విజయం ప్రపంచ దేశాలకు గట్టి హెచ్చరిక. రాబోయే రోజుల్లో ఈ క్షిపణి భారత రక్షణ వ్యవస్థను శాసించే ఒక తిరుగులేని శక్తిగా మారబోతుంది. సరిహద్దుల్లో కళ్ళు కాయలు కాచేలా కాపలా కాసే శత్రువుల రాడార్లకు ఇది ఎప్పటికీ చిక్కని ఒక పీడకల. హిమాలయ పర్వతాలైనా, దట్టమైన లోయలైనా ఈ క్షిపణి తన గమ్యాన్ని వెతుక్కుంటూ దూసుకెళ్తుంది. భారత సొంత ఉపగ్రహాల కన్ను దీనికి తోడవడంతో శత్రువుల వ్యూహాలన్నీ తలకిందులు కావడం ఖాయం. ఒకప్పుడు మన సాంకేతికతను ఎగతాళి చేసిన పశ్చిమ దేశాలు ఇప్పుడు భారత్ వైపు భయంతో చూస్తున్నాయి. అమెరికా తోమాహాక్ కంటే ముక్కుసూటిగా అత్యంత ప్రమాదకరంగా దూసుకెళ్లడం దీని ప్రత్యేకత. భారత భూభాగంపై కన్నేయాలని చూసే ఏ శత్రు దేశానికైనా ఈ గోస్ట్ మిసైల్ ఒక అంతిమ తీర్పు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో ఈ స్వదేశీ బ్రహ్మాస్త్రం ఒక కొత్త చరిత్రను లిఖించబోతుంది. సరిహద్దుల్లో శాంతిని కాపాడేందుకు భారత్ సాధించిన ఈ గోస్ట్ శత్రువుల అంతానికి ఒక కాలరాత్రి.